कांग्रेस के सीनियर लीडर जग्गा रेड्डी ने पीएम नरेंद्र मोदी की ज़ात पर तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी के तबसरे से ताल्लुक़ शुरू हुए तनाज़े का जवाब दिया, जिसकी वजह से बीजेपी कायदीन ने राहुल गांधी को निशाना बनाया था। इस मसले पर बात करते हुए जग्गा रेड्डी ने कहा कि राहुल गांधी का ताल्लुक़ ब्राह्मण ख़ानदान से है, वो हिंदू हैं। उन्होंने मज़ीद कहा कि अगर बीजेपी लीडर बंडी संजय को इस बारे में कोई शक है तो वो हक़ाइक़ की तस्दीक कर सकते हैं। जग्गा रेड्डी ने जोर देकर कहा कि राहुल गांधी के ख़ानदान ने कभी भी सियासी फ़ायदे के लिए ज़ात का इस्तेमाल नहीं किया। उन्होंने सोनिया गांधी को ईसाई बताने पर बंडी संजय पर तनकीद की और सवाल किया कि क्या बीजेपी लीडर इस बात से बेखबर हैं कि एक बच्चा अपने बाप की ज़ात का वारिस होता है। దేశ ప్రజలు స్వతంత్రంగా జీవించే హక్కుల కోసము మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు ఆ సంగ్రామం దేశ ప్రజల కోసం మొదలైన ఆ సంగ్రామం స్వాతంత్ర సంగ్రామంలో నుంచి వచ్చిన కుటుంబమే ఈ రాహుల్ గాంధీ గారి కుటుంబం. ఇప్పుడు మనము ఈ సుదీర్ఘంగా ఆనాటి నుంచి ఇప్పటి వరకు వారు అన్నారు, బండి సంజయ్ గారు వారు ఏ మతము, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము ఏ మతము, ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడడం జరిగింది, ఇందిరాగాంధీ గారి భర్త గురించి మాట్లాడడం జరిగింది, అట్లాగే సోనియా గాంధీ గారి మతాన్ని గురించి మాట్లాడిండు. ఇవన్నీ కూడా వారికి బండి సంజయ్ గారికి తెలిసి మాట్లాడిండా, తెలుసుకోకుండా మాట్లాడిండా, అవగాహన ఉందా లేదా, కొంత అవగాహన బండి సంజయ్ గారు లేకపోతే అవగాహన కల్పించే ప్రయత్నమే నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఈ గాంధీ భవన్ మీడియా ద్వారా నేను తెలియజేస్తాను. ముఖ్యంగా నేను చదివి వినిపిస్తాను. రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. ఇది గమనించాలి. ప్రధానంగా బండి సంజయ్ గారు గమనించాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. లేదు బండి సంజయ్ గారికి ఏమైనా డౌటా, బ్రాహ్మణులు హిందువులు గారు అని ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు ప్రశ్న. బండి సంజయ్ గారు ప్యూర్గా వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు హిందువులు. ఈ జవాబు బండి సంజయ్ గారికి సరిపోతుంది. ఈ జవాబు शिफा क्लिनिक दौरे हाजिर के मुख्तलिफ अमराज के मुकम्मल इलाज की जमानत। शुगर चाहे कितनी ही पुरानी क्यों ना हो, शुगर का इलाज मुमकिन है। आपका इंसुलिन भी छूट सकता है, किडनी प्रॉब्लम भी होगा कंट्रोल, डायलिसिस करवाने की नहीं पड़ेगी जरूरत। एक बार राब्ता करके देखिए। शुगर और बीपी के लिए लाइफ लॉन्ग नहीं लेनी पड़ेगी दवाई। डायबिटिक फूड, शुगर के जख्म और दीगर स्किन इन्फेक्शंस का भी होगा मुकम्मल इलाज। मजीद ताखीर किए बगैर डॉक्टर मोहम्मद पाशा खान से करें मुलाकात। गारंटी ट्रीटमेंट। शिफा क्लिनिक, कुकटपल्ली।